నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్, రికార్డింగ్స్ కూడా ఉంటాయి. సో మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ రావడానికి నేను మీకు చాలాసార్లు రీజన్స్ చెప్పాను. సో ఫస్ట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి కూడా చెప్తాను చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మన దినచర్య, మన లైఫ్ స్టైల్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు లేట్గా నిద్రపోతున్నారో తెలియకుండానే మీరు రోజంతా ఎక్కువ తినేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ ఏం తింటామంటే షుగర్ బేస్డ్ ఐటమ్స్ లేదా ఎక్కువ కార్బ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. సో ఆటోమేటికల్లీ ఇదంతా వెళ్ళి పొట్టలో చేరి ఆ పొట్టంతా చాలా బెల్లీ వస్తూ ఉంటుంది. సెకండ్, మనం ఎక్కువ తింటున్నాం కానీ దానికి తగ్గట్టు అసలు ఎక్సర్సైజింగ్ అనేది చాలామంది చేయట్లేరు. ఇప్పుడు మీరు గంట ఎక్సర్సైజ్ చేసి మిగతా టైం అంతా ఇలా ఎక్కువ తినేస్తూ బ్యాడ్ లైఫ్ స్టైల్లో ఉంటే అసలు మనకు అది ఏమీ సరిపోదు. సో తప్పకుండా లైఫ్ స్టైల్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేను మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను, అది ఫాలో చేయండి. యాపిల్ సైడర్ వెనిగర్ యూజువల్గా జస్ట్ ఒక చిన్న ఇంత పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్లో జస్ట్ ఇంత యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు తీసుకోండి. మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది యాపిల్ సైడర్ వెనిగర్ తోటి. జస్ట్ ఏంటంటే లాంగ్ రన్లో యూస్ చేసినట్టు అయితే స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. సో అందుకని మీరు కొన్ని రోజులు కంటిన్యూ చేసి, కొన్ని నెలలు కంటిన్యూ చేసి తర్వాత కొంచెం స్లోగా స్టాప్ చేస్తూ లెమన్ వాటర్ జస్ట్ ఇంత చిన్న గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ బిఫోర్ ఈటింగ్ అలాతో స్టార్ట్ చేసి చూడండి. మీకు తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఎలా అనిపిస్తుంది అని. అండ్ సెకండ్ వచ్చేసి మనం తినే విధానం. ఎక్కువ కార్బ్స్ తింటున్నాం అంటే చాలా ఎక్కువ అన్నం తినేసి ఇంత కూరలు తింటూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏమి పోదు. ఆ కూరలలో కూడా చాలా ఎక్కువ ఆయిల్ అండ్ సాల్ట్ యూస్ చేస్తూ ఉంటాం. సో దాంతో కూడా విపరీతమైన బ్లోటింగ్ క్రియేట్ అవ్వడం, బాగా ఎక్కువ ఫ్యాట్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఆయుర్వేద ప్రకారమైనా సరే, మన మోడర్న్ సైన్స్ ప్రకారమైనా సరే, ఫస్ట్ ఫైబర్ తినండి. అంటే మీ రోస్టెడ్ సాలడ్ ఏదైతే ఉంటుందో, మీ రోస్టెడ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ప్రోటీన్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టోఫు లేదా పన్నీర్ ముక్కలు లేదా ఇంకేదైనా ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అది తీసుకోండి. దాంతోపాటు స్లోగా కార్బ్స్ తీసుకోండి. ఇది మన యూజువల్ ఉండాలి. తర్వాత మీరు ఒక మంచి బటర్ మిల్క్ గ్లాస్ తీసుకుంటే మీ లంచ్ కూడా సార్ట్ అవుతుంది. మీ క్రేవింగ్స్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మీకు షుగర్ క్రేవింగ్ వచ్చినా తినేకంటే ముందు అస్సలు తినకండి. తిన్న తర్వాత ఎనీ ఫార్మ్ ఆఫ్ మీరు బెల్లంలో అయినా షుగర్ ఏదైనా సరే చిన్నగా తీసుకున్నా ఆఫ్టర్ ఈటింగ్ తీసుకోండి. దీనివల్ల మీకు యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సెకండ్, ఇంకొకటి లాస్ట్ ఏంటంటే తిన్న వెంటనే కాసేపు వజ్రాసనాలో కూర్చొని స్లో వాకింగ్ తీసుకోండి. దానివల్ల కూడా మనకి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇదంతా మీరు ఫాలో అవుతున్నప్పుడు మీ షుగర్ లెవెల్స్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో లైఫ్ స్టైల్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అది స్లోగా మార్చి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి, మీకు బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మంచి ఆసనాస్ చూపిస్తాను ఫుల్ బాడీకి హెల్ప్ అయ్యేలాగా. సో అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా రైట్ లెగ్ ఆన్ టాప్ తీసుకొని లెఫ్ట్ లెగ్ బాటమ్ తీసుకొని స్ట్రెచ్ చేసి టేక్ 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్, లేదా 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్తో స్టార్ట్ చేసి మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ స్ట్రెచ్, స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు స్లోగా ఎక్స్హేల్ సెంటర్. ఇది లివర్కి కూడా చాలా చాలా మంచిది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, మనకి ఎక్కువ బెల్లీ ఫ్యాట్ ఉన్నా సరే అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఓవరాల్ ఫ్యాట్ లాస్కి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్. ఇది సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. స్ట్రెచ్ తీసుకొని స్ట్రెచ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, ఇన్హేల్ లెఫ్ట్, హోల్డ్ చేసుకొని ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్, exhale center, inhale to left, exhale center. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనాస్ షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ మినిమం తీసుకోండి. మీరు 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని అర్ధపద్మాసనం తీసుకొని స్లోగా ఇంటర్లాక్ తీసుకొని జస్ట్ స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ 1, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి 2, ఇప్పుడు స్లోలీ ఇన్హేల్ సైడ్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ టు సైడ్, ఎక్స్హేల్ సెంటర్. ఇది సేమ్ రిపీట్ 2 రౌండ్స్ ఫార్వర్డ్, 2 రౌండ్స్ సైడ్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ 5, 6, 7 and 8. మళ్ళీ స్లోలీ 9, 10,
11, 12, ఇది కూడా ఒక 20 to 30 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. మనకు ఒక 20 రౌండ్స్ to 30 రౌండ్స్ వచ్చినప్పుడు ఫుల్కి వస్తుంది. మనకు ఓన్లీ బెల్లీ ఫ్యాట్ కరగాలన్నా స్పాట్ రిడక్షన్ కుదరదు కాబట్టి అలా ఒక్క దగ్గర నుంచి మనం ఫ్యాట్ తీసేయలేం కాబట్టి సో ఫుల్ బాడీ యోగా కూడా చేయాలి. తప్పకుండా ఫుల్ బాడీ మీరు చేసి ఈ ఫుడ్లో కంట్రోల్ చేసుకున్నప్పుడు మీకు ఇమీడియట్గా మీ పొట్టలో డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంచ్ లాస్ వస్తుంది. మనకు చాలా ఇష్టం కదా ఇంచ్ లాస్ అంటే, మీ బట్టలు లూజ్ అయిపోతూ ఉంటే మీకు ఇమీడియట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ 15 రోజుల్లో డిఫరెన్స్ తెలిసేది మనకి ఇంచ్ లాస్. దట్స్ వెరీ గుడ్ సైన్ అని అర్థం. చాలా మంచి సైన్, చాలా బాగా పనిచేస్తుందని అర్థం. రైట్, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని టేబుల్ పొజిషన్ రండి. టేబుల్ పొజిషన్ వచ్చిన తర్వాత స్లోగా పైకి వ్యాఘ్రాసన్, మళ్ళీ స్లోలీ సెంటర్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందకి, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, స్లోలీ అప్ అండ్ డౌన్. ఇది నడుముకి కూడా చాలా మంచిది. రకరకాల అడ్వాంటేజెస్. అమ్మవారి నుంచి వచ్చిన ఆసన వ్యాఘ్రాసన అంటే సో మంచి చాలా పవర్ఫుల్ కూడా. మళ్ళీ సేమ్ స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్. 10 సరిపోతుందండి, 20 రౌండ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. 20 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఇంటర్లాక్ తీసుకొని అప్, ఇన్హేల్, exhale, bend forward, slowly forward stretch తీసుకొని లెగ్ ఓపెన్, క్లోజ్, మళ్ళీ లెగ్ అప్, డౌన్. మీకు ఆర్మ్ స్ట్రెంథనింగ్ కూడా వస్తుంది. మళ్ళీ స్లోలీ సెంటర్ పైకి, ఇన్హేల్, రిపీట్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఫస్ట్ పొట్ట మీద ప్రెషర్ పడనిచ్చి స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళి లెఫ్ట్ లెగ్ ఓపెన్, స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్, మళ్ళీ లెఫ్ట్ అప్ అండ్ బ్యాక్ స్ట్రెచ్, స్లోలీ మళ్ళీ సెంటర్ అప్. ఇది 10 to 20 రౌండ్స్ రావాలి ఈచ్ లెగ్ మీద. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ మీద 10 to 20 రౌండ్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి పొట్ట మీద ఏదైతే ప్రెషర్ వస్తుందో బెండ్ అయినప్పుడు అది చాలా చాలా మంచిది. మనకు పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి అన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇన్హేల్, మీ హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎక్స్హేల్, ఫస్ట్ పొట్ట మీద కాసేపు ఉంచి ఫస్ట్ ఫార్వర్డ్ వెళ్ళి లెగ్ ఓపెన్, మూమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఫుల్ స్ట్రెచ్, మళ్ళీ లెగ్ ఓపెన్, మళ్ళీ స్లోలీ ఫుల్ స్ట్రెచ్, మళ్ళీ డౌన్, మళ్ళీ సేమ్ రిపీట్. పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్ అండ్ సేమ్ 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూసుకొని తప్పకుండా. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకొని ఇంటర్లాక్, ఓపెన్ తీసుకోండి, ఫోర్ ఆర్మ్ ప్లాంక్ నుంచి స్లోగా ప్లాంక్ ప్రయత్నించండి. మళ్ళీ స్లోలీ రిలాక్సింగ్ చైల్డ్, మళ్ళీ స్లోలీ చైల్డ్లో రిలాక్స్ అయిన తర్వాత స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్, ఫోర్ ఆర్మ్ ప్లాంక్, స్లోగా మళ్ళీ ప్లాంక్, మళ్ళీ రిలాక్సింగ్ చైల్డ్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 10 to 20 రౌండ్స్ మినిమం రావాలి మనకి ఏదైనా. అప్పుడే బాడీలో కూడా మంచి స్ట్రెంత్ పెరుగుతుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టు అయితే 10 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. లేదా ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ అయింది, మీ బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్ అయింది అని తెలిస్తే మాత్రం డెఫినెట్లీ 20 రౌండ్స్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు తీసుకొని కాసేపు ప్రాణాయామం లేదా మెడిటేషన్ తప్పకుండా చేయాలి. చూసారు కదా, ఇవన్నీ ఫాలో చేయండి. నేను చెప్పినట్టుగా కుదిరితే మాత్రం క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది 3 months వస్తే. ఎందుకంటే నాతో పాటు చేస్తారు కదా, నేను ఉంటాను కదా. మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా అసలు ఒక ప్రాపర్ ఫ్లోలో నేర్పించగలుగుతాం కదా 1 hour అంటే. సో ఏం చేయాలి, ఏ నిమిషం ఏం చేయాలంటే 3 months కంటిన్యూస్గా నేను నేర్పిస్తూనే ఉంటాను కదా, నెలంతా నేర్పిస్తాను కదా. మీ డైట్ ప్లాన్ వస్తుంది, మీకు రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ రోజు కూడా బ్రేక్ రాకుండా చేసుకోగలుగుతారు. సో కుదిరితే మాత్రం తప్పకుండా క్లాసెస్ రండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓం నమః శివాయ.